దేవునికి స్తోత్రం. ఈరోజు అతి శ్రేష్టనీయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మత్తయి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన అతి శ్రేష్టనీయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ కుటుంబ ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చాలని, ప్రభు సంపూర్ణ కార్యాభివృద్ధిని జరిగించాలని, ప్రభు మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆయుధారోగ్యం ప్రసాదించాలని ప్రభు పాదసన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. దేవదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరే కాదు వింటుట, మీరు వినుచున్నారు. అనేకులు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవునామాన్ని మహిమపరిచి దేవునామాన్ని ఘనపరచండి. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, ఇలలో లేడు ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప పరిశుద్ధుడు, ఇంత గొప్ప అద్వితీయ దేవుడు, ఇంత గొప్ప సర్వాధికారి అయిన దేవుడు మనకు దేవుడైండుట మన భాగ్యమే, మన ధన్యతే. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులైన దేవుడు వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క మత్తయి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదివిన ఎడల యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగే బోధించాడు. ప్రజలందరూ ఆయన నోటి వైపు చూచున్నారు. ఆయన నోరు తెరిచి మాట్లాడడా? కృపగల మాటలు రావా? బలమైన మాటలు ఆయన దయచేయలేడా అని అందరూ ఎదురు చూచారు. అప్పుడు ఆయన నోరు తెరిచి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవదేవుడు తెలియజేయుచున్నాడు. ఆకలి దప్పులు గలవారు మన నోరు తెరిచినప్పుడు ప్రభు మన ప్రాణాత్మ శరీరములను మేలుతో నింపుటకు శక్తి గలవాడై ఉన్నాడని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచినప్పుడు దేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరిగించగల మహిమాస్వరూపుడైన మన శరీరమును చూడండి. మన జీవిత కాలమెల్లా ఆకలి దప్పులు మనలను విడిచిపోవటలేదు. ఒక బిడ్డ జన్మించినప్పటి నుండి దానికి ఆకలి దప్పులు గలవు. లోక జీవితంలో మనము ఆకలి దప్పులు గలవారుగా ఉండుట ఎంత నిజమో అంత నిజముగా ఆత్మీయ జీవితంలోనూ ఆకలి దప్పులు గలవారుగా ఉండవలేను. ప్రభు ఇటువంటి వారిని చూసి మీరు తృప్తిపరచబడదరని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవనామ మహిమ కొరకు మన జీవితాలు కొనసాగాలి. ఆధ్యాత్మికంగా మనం బలం పొందాలి. ఆత్మీయ జయ జీవితం మనం పొందాలి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. అంతేకాదు, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని పిలాతు కూడా సాక్ష్యమిస్తున్నాడు. అటువంటి నీతిమంతుడైన క్రీస్తు మనలను నీతిమంతులుగా చేయగలడు. దావీదు అనుభవం చూస్తే దుప్పి నీటి వగ్గుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టగొనుచున్నది, జీవగల దేవుని కొరకు తుష్టగొనుచున్నది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల సంపూర్ణమైన కార్యాభివృద్ధిని దయచేయగల దేవుడే. పరమును విడిచి భూమి మీదకి మీ కొరకు నా కొరకే వచ్చాడు. ఆయన మనందరి ఆకలి దప్పులు తీర్చడానికి వచ్చాడు. ఆధ్యాత్మిక ఆకలి దప్పులు కలిగి మనం జీవించాలి. ఆత్మీయత కలిగి మనం ఉండాలి. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. దేవుని నామ మహిమ కొరకే మన జీవితాలు కొనసాగుతూ ఉండాలి. దేవుడు సంపూర్ణమైన కార్యశుద్ధిని మన జీవితంలో జరిగించగల దేవుడు గనక నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులైన దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది గనక మనందరము కూడా మరి ఆధ్యాత్మిక ఆకలి కలిగి దేవుడి నామ మహిమలో కొనసాగుదాం. ప్రభు కృపతో నింపడదాం. ప్రభు మీకు తోడేయండి. ఈ దినచర్యంతటిలో దేవుడు సంపూర్ణమైన కార్యం జీవితంలో జరిగించి ఈ వారమంతయు సంవత్సరమంతయు ఆయన రెక్కల కింద సజీవులుగా మిమ్మల్ని పదిలపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి, సర్వప్రియ జగత్ రక్షడా, సర్వోన్నతుడా, ఆమేనవాడా, సత్య సాక్షి నీకు స్తోత్రాలు. దేవదేవుడా, అతి శ్రేష్టనీయుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు శతకోటి స్తోత్రాలు, అనంతకోటి వందనాలు. న్యాయాధిపతి, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ దిన నీ నోటి మాట చేత మాకు జయ విజయం దయచేయండి. దేవానికి స్తోత్రాలు.
పరిశుద్ధాత్మడా మీకు వందనాలు. సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు. మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలను మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని, మమ్మల్ని ఆశీర్వాదించి దీవించి బలపరిచి జయ విజయాలు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు మీ కుటుంబంలో మీ జీవితంలో జరిగించునుగా.